హాయ్ ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్‌ని విజిట్ చేసినట్టయితే, నా ఛానల్‌లో కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. అలాగనే మనం ఇప్పుడు 'విక్టరీ వెంకటేష్', 'ఐశ్వర్య రాజేష్', 'మీనాక్షి చౌదరి' నటించిన 'అనిల్ రావిపూడి' దర్శకత్వంలో వచ్చిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ చూద్దాం. ఆఖరిలో ఒక బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ అవుతారండి. అతన్ని ఎవరికీ తెలియకుండా రక్షించి తీసుకురావడానికి ఎక్స్ డీసీపీ అయిన వైడీ రాజుని తీసుకురావడానికి అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బయలుదేరి వెళ్తుంది మీనా. అక్కడ అతని భార్య వీళ్ళిద్దరి మీద అనుమానంతోటి నేను కూడా బయలుదేరి వస్తా మిషన్‌కి అని చెప్తుంది. ఫ్యామిలీ మొత్తాన్ని మిషన్ తీసుకొని వెళ్ళిన వైడి రాజు ఇంతకీ ఆకేళ్ళని రక్షించాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే మీరు తప్పక సినిమా చూడాలండి. సినిమా ప్లస్ పాయింట్స్కి వస్తే ఈ సినిమాలో ఒక బుడ్డోడు ఓటీటీ సీన్ ఒకటి చేస్తాడండి. అది చాలా హిలేరియస్గా వెళ్ళింది. అలాగనే వెంకటేష్ని అతని భార్యని కలవనీయకుండా వాళ్ళ తండ్రి చేసినప్పుడు ఒక నైట్ సీన్ నడుస్తూ ఉంటుంది. అది కూడా బాగుంది. ఆ తర్వాత గోదావరి గట్టు చాలా పిక్చరైజేషన్ చాలా బాగుంది. కాకపోతే రమణ గోగుల వాయిస్ కంటే కూడా మధుప్రియ వాయిస్ డామినేట్ చేసింది అని చెప్పొచ్చు. చాలా బాగా వచ్చింది ఆ సాంగ్. తర్వాత మీనా సాంగ్ అయితే విజువల్గా చాలా బాగుందండి. నాకు గోదావరి గట్టు మీద కన్నా మీనా సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఐశ్వర్య రాజేష్ చాలా సర్ప్రైజ్ చేసిందండి. చాలా అంటే చాలా బాగా చేసింది. తర్వాత బుడ్డోడు బాగా చేశాడు. వెంకటేష్ యాజ్ యూజువల్గా ఎరగదీశాడు. మీనాక్షి కూడా ఉన్నంతలో బాగానే చేసింది. మరీ అంత తీసుకున్నట్టు క్యారెక్టర్ కాకుండా సినిమాలో బాగానే ఉన్నంతలో లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు. క్లైమాక్స్లో వెంకటేష్ మన లవ్ స్టోరీ చెప్పకూడదని ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చే వార్నింగ్ కూడా చాలా అంటే చాలా బాగా వెళ్ళిందండి. ఇవి మనకి సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్. ఇక మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. కెమెరా వర్క్ అసలు బాగాలేదండి. సెకండ్ హాఫ్లో కూడా మీకు ఎక్కువ సార్లు నవ్వు రాదు. 1-2-3 సీన్లు నవ్వు వస్తుంది. అలాగనే మన ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా పూర్గా ఉన్నాయండి. మొత్తం గేమ్ చేంజర్ మీద పెట్టడం ఏమో లే కానీ మరి ఆ మొక్కజొన్న సినిమా ఫైట్ జరుగుతున్నప్పుడు ఆ కెమెరా వర్క్ బాగాలేదు, ఆ రిచ్నెస్ కూడా రాలేదు. అసలు ఆ సీన్ ఎందుకు చేశారో కూడా తెలియదు, ఎట్లా చేశారో కూడా. అలానే క్లైమాక్స్లో కూడా వార్నింగ్ ఇచ్చే సీన్ అదేదో మన కంపెనీలో పెడతారు కానీ ఫ్యాక్టరీలో అది అంతా వర్క్ అవ్వలేదండి. చూస్తుంటేనే అసలు ఎందుకో అంత బాగా అనిపించదు. ఆ డైలాగులు మెప్పిస్తాయి కానీ వెనక విజువలైజేషన్స్ అంతా కూడా నాకైతే నచ్చలేదు. అలానే ఈ సినిమాలో క్లైమాక్స్లో ఒక మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడండి. అదేదో సినిమాలో స్టార్టింగ్ నుంచి అండర్ కరెంట్గా చెప్పుకుంటూ వచ్చిన ఆ స్టోరీకైనా నమ్మొచ్చు. ఈ కిడ్నాప్ స్టోరీకి దానికి అసలు సంబంధం లేకుండా ఒక ట్విస్ట్ ఇస్తాడు. అప్పటికే సినిమా అయిపోయింది, బాగానే వెళ్ళింది, కామెడీ అనుకొని జనం బయటకు వచ్చేస్తూ ఉంటారు. సో అది పెద్దగా అంత ఇంపాక్ట్ అయితే లేదు నాకు తెలిసి. సెకండ్ వచ్చేసరికి అండి ఈ సినిమాలో మనం కామెడీ చూసి అప్పటికప్పుడు నవ్వుకుంటాము. అలానే బయటకు వచ్చేసి దాని గురించి ఆలోచించుకొని సెకండ్ టైం వెళ్ళాలి అన్నంత అయితే లేదు. అందుకని ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా కానీ ఒకసారి చూస్తారు, సినిమా కలెక్షన్స్ బాగానే వస్తాయి. బట్ రిపీటెడ్గా సెకండ్ టైం వెళ్ళడానికి అనేది అయితే అంత హిలేస్గా వెళ్ళిందని నేను అనుకోవటం లేదు. నాకు తెలిసి ఈ 3 సినిమాల్లో డాకు మహారాజ్ నెంబర్ 1 ప్లేస్లో నిలుస్తుందండి. సెకండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే డాకు మహారాజు మల్టిపుల్ టైం చూసే సినిమా. బట్ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం వన్ టైం వాచబుల్. గేమ్ చేంజర్ అయితే దరిదాపుల్లో కూడా లేదు. ఎందుకు ఇలా చెప్పాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ రివ్యూలు కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేసి నచ్చితే ఒకసారి వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.